ముంబై నటి జత్వానీ కేసులో జత్వానీ ఆమె తల్లిదండ్రులను పథకం ప్రకారమే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయించారని పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో వివరించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ బాస్గా ఉండడంతో ఆయన ఆదేశాల మేరకే ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే ఈ అక్రమ అరెస్టులు జరిగాయని కూడా వెల్లడించారు. ఇందుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి సిపి క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని కాల్ రికార్డింగ్స్ కూడా స్పష్టంగా ఉందన్నారు. 2024 జనవరి 30 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు వీరి ముగ్గురి కాల్ డేటా కూడా సేకరించినట్లుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలిపారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబై పోలీస్ అధికారులతో కూడా ఆ సమయంలో టచ్లో ఉన్నారని తేలిందన్నారు. అసలు జత్వానీ పైన కేసు రిజిస్టర్ కాకుండానే 2 రోజుల ముందే ముంబైకి ఫ్లైట్ టికెట్లు కొన్నారన్నారు. అసలు కుక్కల విద్యాసాగర్ ముంబై నటి జత్వానీపై చేసిన ఫిర్యాదులో కూడా నిజం లేదని తేలింది. అప్పుడు ఇంటెలిజెన్స్ బాస్గా ఉండడంతో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేయించారని, ఒక మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ విషయం అప్పటి సిపి క్రాంతి రాణా చెప్పారని, ఆయన గోహాడ్ అన్నారని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు విచారణకు సహకరించలేదని, ఆయన వద్ద నుంచి ఐఫోన్ను సీజ్ చేశామన్నారు. ఆయనను విచారించేందుకు మళ్లీ కస్టడీకి కోరుతున్నామన్నారు. రిమాండ్ రిపోర్ట్ ఇలా ఉంటే తన పాత్ర లేకపోయినా తన పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారని జడ్జి ముందు వాదనలు వినిపించిన పిఎస్ఆర్ ఆంజనేయులు తీరు చాలా విడ్డూరంగా ఉందంటున్నారు.